వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన వెంటనే ఒక ప్రచారం గట్టిగా నడిచింది. ఇన్ఫ్యాక్ట్ కేటీఆర్ కూడా చాలా వ్యాఖ్యానం చేశారు. ఏమైపోతుందో ఐటీ రంగం, తెలంగాణలో ఐటీ రంగం కూలిపోతుందంట. కేటీఆర్ లేకపోతే కంపెనీలు హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతాయట, కొత్త పెట్టుబడులు రావట. సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగతమైనటువంటి విమర్శలు కూడా చేశారు, ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాదు, గ్లోబల్ కనెక్షన్స్ లేవు, విదేశీ యూనివర్సిటీలు కేటీఆర్కి మాత్రమే ఆహ్వానాలు పంపుతాయి, ఎందుకంటే అతను అమెరికాలో పనిచేసి వచ్చాడు, అక్కడ చదువుకొని వచ్చాడు అని ప్రచారం చేశారు. కానీ 2 ఏళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అదే తెలంగాణ ఐటీ రంగం మరో దిశలో ముందుకు వెళుతోంది అనే చర్చ కూడా మొదలైంది. ఎందుకంటే ఫిబ్రవరి 2026లో ప్రతిష్టాత్మకమైనటువంటి హార్వర్డ్ కెనడీ స్కూల్ నుంచి ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించాల్సిందిగా రేవంత్ రెడ్డి గారికి ఆహ్వానం రావడం రాజకీయంగా పెద్ద ఒక దుమారమే రేపింది. అంతర్జాతీయ వేదిక మీద తెలంగాణ ప్రతినిధిగా మాట్లాడే అవకాశం రావడం అది కేవలం ఒక వ్యక్తిగత గుర్తింపు మాత్రమే కాదు, అది రాష్ట్రానికి వచ్చిన ఒక గ్లోబల్ ఇన్విటేషన్ అని చెప్పి కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అదే సమయంలో శామ్ ఆల్ట్మన్ వంటి టెక్ దిగ్గజాలు ఏఐసిటీ వంటి ఆలోచనల్ని మెచ్చుకొని ఒకటికి రెండోసారి సైతం రేవంత్ రెడ్డిని కలవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కూడా కొత్త చర్చకి దారితీసింది. ఇది ఒక గ్లోబల్ ఫేస్. రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాకపోయినా, గ్లోబల్ కనెక్షన్స్ లేకపోయినా ఆయన పాలసీ, ఆయనకి ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తోడ్పాటు, ఈ రెండు కలిపి ఐటీ బ్రాండ్ అది కేవలం కేటీఆర్కి కాదు రేవంత్కి కూడా ఉంది అనేటువంటి ఒక భావనని తీసుకొస్తోంది. ఇంకా ముఖ్యంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ జీసీసీఎస్ విషయంలో హైదరాబాద్ వేగంగా ఎదుగుతోంది. జ్యూష్, బోర్సే, మారియట్ ఇంటర్నేషనల్, లియారెల్ వంటి సంస్థలు తమ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ని, వాటి సెంటర్స్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయడం సిటీ బ్రాండ్ విలువను పెంచింది. ఐటీ అంటే కేవలం సాఫ్ట్వేర్ కోడింగ్ మాత్రమేనా? డేటా, ఏఐ, ఫైనాన్స్, టెక్నాలజీ, హాస్పిటాలిటీ, టెక్ వంటి విభాగాల్లో కూడా నగరం పూర్తిగా విస్తరిస్తోంది. ఫ్యూచర్ సిటీ అలాగే ఏఐ ప్రాజెక్టులు ఈ మార్పునికి ప్రతీకలుగా చూపబడుతున్నాయి. ఇక అంతర్జాతీయ వేదికల మీద కూడా తెలంగాణ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నాలు కనిపిస్తూనే ఉన్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వంటి వేదికల మీద పెట్టుబడుల చర్చలు జరగడం, భారీ ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా రాష్ట్రానికి సరికొత్త ఇమేజ్ తీసుకురావాలనే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి చేస్తూనే ఉన్నారు. విమర్శలు చేయొచ్చు, రాజకీయాల్లో చేయకూడనిది అనేది ఏం లేదు, విమర్శలు అయితే ఎప్పుడూ చేస్తూనే ఉంటాం. కానీ పెట్టుబడులు, ప్రాజెక్టుల రూపంలో ఫలితాలు కనిపిస్తేనే అన్నటువంటిది అందరికీ తెలిసిందే. ఆ భావన ఇప్పుడు బలంగా నాటుకుంటోంది. కేవలం కేటీఆర్ మాత్రమే కాదు, అక్కడ పనిచేసిన, అక్కడ చదువుకున్న, ఇంగ్లీష్ చాలా బాగా తెలిసిన, సోషలైజ్డ్, కేటీఆర్తో కంపేర్ చేస్తే రేవంత్ రెడ్డి సోషల్గా అంటే ఒక క్లాస్ అనేటువంటి దానికి కేటీఆర్ని ఎగ్జాంపుల్గా చూపిస్తే, అర్బన్ అనేటువంటి దానికి రూరల్ నుంచి మొదలుపెట్టి, గ్రాస్ రూట్ లెవెల్ నుంచి మొదలుపెట్టి బలంగా ఎదిగి ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో కూడా ఎదిగేటువంటి నేతగా రేవంత్ రెడ్డిని ఇక్కడ పరిచయం చేయొచ్చు. నిజమే, ఆయన చెప్పాడు. వాళ్ళ భాషను చూడండి, కేసీఆర్ భాష ఎలా ఉంటుందో అలాగే రేవంత్ రెడ్డి భాష. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి భాషకి కేటీఆర్ కూడా దిగిపోయారు. ఒకప్పుడు కేటీఆర్ మాట్లాడేటప్పుడు సెలబ్రిటీస్ తోటి, లేదంటే మిగతా వాళ్ళతోటి, ఆయనకి ఎవరైతే స్నేహితులు ఉన్నారో కేటీఆర్కి, వాళ్ళందరూ రేవంత్ రెడ్డి కూడా స్నేహితులే. అది సినిమా ఇండస్ట్రీ అయినా, టెక్నాలజికల్ ఫీల్డ్ అయినా, ఏదైనా సరే. సో తనని తాను ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, ఎవాల్వ్ చేస్తున్నాడు ప్రతి దాంట్లో కూడా రేవంత్ రెడ్డి గారు. ఒకప్పుడు కేటీఆర్ మాత్రమే ఐటీ మినిస్టర్ అంటే కేటీఆరే, భారతదేశంలో ఇంకా ఏ రాష్ట్రంలో కూడా కేటీఆర్ లాంటి ఐటీ మినిస్టర్ లేడు అని చెప్పి బాగా డప్పు కొట్టుకున్నారు. అందరూ ఐటీ మినిస్టర్లలాగే కేటీఆర్ తప్ప, కేటీఆర్ ఒక్కడు మాత్రమే ఐటీ మినిస్టర్ అంటే బ్రాండ్ కాదు అని చెప్పి తెలంగాణలో ఇప్పుడు ఆ భావన బలపడిపోయింది. అంటే ఒక వ్యక్తి లేకపోతే ఐటీ రాదు అనేటువంటి వాదనని కాలమే చెరిపేస్తోంది. దానికి రేవంత్ రెడ్డి కేవలం పని మాత్రం చేసుకుంటూ వెళ్తున్నారు. ముఖ్యంగా హార్వర్డ్ యూనివర్సిటీలో కోర్స్ చేయడం కావచ్చు, ఆ తర్వాత ఒక పాలసీకి సంబంధించి ఆయనకి ఇప్పుడు ఇన్విటేషన్ రావడం కావచ్చు, గ్లోబల్గా ఉన్నటువంటి వాళ్ళతో కనెక్షన్స్ ఏర్పాటు చేసుకుంటూ ఉండడం కావచ్చు. ఇంగ్లీష్ పూర్తిగా రాకపోయినా అదేమి పెద్ద తప్పు కాదు, బూత్ అంతకంటే కాదు. నాయకత్వ పటిమ అనేది ఉంటే చాలు, ఒక ఆలోచన ఉంటే చాలు, దాన్ని అమలు చేయడానికి ఉన్న వాళ్ళని యూజ్ చేసుకుని హ్యాపీగా ముందుకు తీసుకెళ్ళచ్చు. అదే లీడర్షిప్ అంటారు. ఆ లీడర్షిప్ని ముందు నుంచే బాగా బలంగా పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఐటీ రంగం
అంటే కేవలం కేటీఆర్ కాదు, నేను కూడా ఉన్నాను, నేను కూడా చెయ్యగలను. అంటే ఒక నాయకుడి వ్యక్తిగత ఇమేజ్ మీద కాదు, విధానాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్లోబల్ ట్రెండ్ల మీద ఇది ఆధారపడి ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి దశ ఈ రాజకీయ వాదనలు, విమర్శలు వీటన్నిటినీ కూడా దాటి గ్లోబల్గా ఏదైతే పోటీలో నిలబడే ప్రయత్నంగా ఇప్పుడు చెప్పబడుతోంది. సో తెలుసో తెలియకో అప్పుడు చేసినటువంటి దానికి, వాళ్ళు చేసినటువంటి విమర్శలకి ఇప్పుడు మాట్లాడడానికి కూడా అర్హత లేకుండా పోయింది. విమర్శించవచ్చు, ఎంతకాలం విమర్శిస్తారు ఒక్కటే పట్టుకొని, పని చేయకపోతే విమర్శించినా తప్పులేదు. కానీ రేవంత్ రెడ్డి నేను పని చేయట్లేదని చెప్పట్లేదే, బలంగా నిలబడి పోటీ పడి మరి కంపెనీలు తెచ్చుకుంటున్నాడు. ఇంకా మాట్లాడితే ఈ శామ్ ఆల్ట్మన్ లాంటి వాళ్ళకి అవసరం లేదు, ఒక ముఖ్యమంత్రినో లేదంటే ఇంకొకరినో కలిసి చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఒకటికి రెండోసారి కూడా వస్తున్నాడు అంటే రేవంత్ రెడ్డి దగ్గర ఖచ్చితంగా ఆ ఆలోచన ఉంది, ఆ ఆలోచన పటిమ ఉంది, ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టే కదా ఏఐ సిటీ లేదంటే ఏఐ హబ్ అనేది ఫ్యూచర్ సిటీలో భాగంగా నిర్మించాలి, దానికి ఏం చేయొచ్చు అనేది, అలాగే ఏఐని తెలంగాణ వ్యాప్తంగా ఎలాగ మనం అమలు చేయొచ్చు ప్రతి దాంట్లోనూ అనేటువంటి పాయింట్ని బలంగా నమ్మాడు కాబట్టే కదా శామ్ ఆల్ట్మన్ లాంటి వాళ్ళు రావడం. సో కేటీఆర్ ఒక్కళ్ళే కాదు ఐటీ అంటే, రేవంత్ రెడ్డి అయినా సరే ఖచ్చితంగా చేస్తారు అనేటువంటి ఒక పాయింట్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. మెల్లమెల్లగా ఐటీ మినిస్టర్ అంటే కేటీఆర్ఏ అనేటువంటి ఒక ఆ ఇమేజ్ని మెల్లమెల్లగా తన పనితీరుతో తన పేరు మీదకి మార్చుకుంటున్నారు. రేపొద్దున రేవంత్ రెడ్డి గారు కాకపోతే ఇంకొకళ్ళు వస్తారు, వాళ్ళైనా ఇదే పని చేసేటువంటిది. అంతే తప్ప నేను అమెరికాలో చదువుకున్నాను, అమెరికాలో చదవడం, అమెరికా కంపెనీలో పనిచేయడం మాత్రమే ఇక్కడ ఐటీ అనేటువంటి బ్రాండ్కి అంబాసిడర్ అనేలాగా క్వాలిఫికేషన్ ఉండదు అనేది జరుగుతున్నటువంటి చర్చ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.